పవన్ సంతోష్ సూరంపూడి రచించిన నేడే చూడండి తెలుగోళ్ళు సినిమా ఒక చరిత్ర పుస్తకాన్ని ఎన్టీఆర్ స్టేడియంలో ఆవిష్కరించిన మనసు ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మన్నం రాముడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న 37వ జాతీయ బుక్ ఫేర్ వేడుకల్లో పుస్తకాన్ని ఆవిష్కరించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసిన రచయిత పవన్ సంతోష్ సూరంపూడి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రచయితలు, నిర్మాతలు, దర్శకులు, నటులు తీసే సినిమాలపైన మన చుట్టూ జరుగుతున్న విషయాల ప్రభావం ఉంటుందని రచయిత పవన్ సంతోష్ సూరంపూడి తెలిపారు. దీని ఆధారంగా చేసుకుని పుస్తకాన్ని రచించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రచయిత పాలకోడి నారాయణ, దాసు బాసు, సిఇఓ దాసు కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ పుస్తకం రాసింది తెలుగు సినిమా సాంఘిక చరిత్ర చెప్పడానికి. సాంఘిక చరిత్ర అంటే తెలుగు సినిమాలు ఏదో ఒక శూన్యంలోంచి పుట్టుకురాలేదు. మన చుట్టూ ఒక సమాజం ఉంది, దానికి ఒక చరిత్ర ఉంది. మొదటి ప్రపంచ యుద్ధం భారతదేశం మీద చూపించిన ప్రభావం దగ్గర నుంచి రెండో ప్రపంచ యుద్ధంలో జరిగిన సంగతులు, 1930లో వ్యవసాయాలు చిన్నాభిన్నమైపోయిన పరిస్థితులు, ఇవన్నీ కూడా తెలుగు సినిమాల మీద ప్రభావం చూపించాయి. ఉదాహరణకి 1930లో వ్యవసాయం దెబ్బతినకపోయి ఉంటే నాగేశ్వరరావు లాంటి నటుడు కానీ, రామారావు లాంటి నటుడు కానీ 1950లో సినిమాల్లోకి వచ్చే అవకాశం లేదు. ఇట్లా మనం చూస్తున్న సినిమాలు అనేవి అవేవో వేరే ప్రపంచంలో తీయలేదు, ఈ సమాజంలోనే ఈ ప్రపంచంలో తీశారు. దాన్ని చూసిన వాళ్ళు మనవాళ్ళు, మనం చూసాము. దాన్ని థియేటర్లు నిర్మించిన వాళ్ళు ఈ సమాజంలోంచి పుట్టుకొచ్చిన వాళ్ళు. కాబట్టి సమాజం ప్రభావం సినిమాల మీద ఎలా ఉంది అనేది కథలుగా కాస్త ఆసక్తి కలిగించేలాగా ఒక్కొక్క విషయం మీద వీలైనంత వరకు పాఠకులకి బోర్ కొట్టకుండా ఉండేలాగా, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక మాస్ సినిమా టైప్లోనే ఈ పుస్తకం రాశాను అనమాట. కానీ మాస్ సినిమాలో రాశానంత మాత్రాన చరిత్రని గాలికి వదిలేను కాదు. అలానే సాధారణంగా చరిత్ర రచన పద్ధతి ఉంటుంది, దాని పరిశోధన పద్ధతి ఉంటుంది. వాటిని గౌరవిస్తూనే ఈ పుస్తకాన్ని ఒక ఆసక్తికరమైన సినిమాలాగా రాయడం జరిగింది. అందుకే దీని పేరు నేడే చూడండి తెలుగోళ్ళు సినిమాలు ఒక చరిత్ర. ఈరోజు తెలుగు సినిమా చరిత్రని డిజిటైజ్ చేస్తున్న మన్నం రాయుడు గారు, అలానే తెలుగు సినిమాల గురించి ఎంతో గొప్ప వర్క్స్ చేసిన పాలకోడేటి సత్యనారాయణ గారు, వీళ్ళ చేతుల మీదుగా ఈ పుస్తకం విడుదల కావడము, ఈ కార్యక్రమానికి తెలుగు సినిమా మొట్టమొదట ఏనాడు విడుదలైంది అన్న దాన్ని నిర్ధారణగా చెప్పిన గొప్ప పరిశోధకులు రెంటాల జయదేవ్ గారు కూడా దీనికి హాజరు కావడం, ఇదంతా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను.